నెత్తురు చుక్క నేల రాలకుండా దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని సత్యాగ్రహాన్ని ఆయుధంగా మలుచుకున్నటువంటి పూజ్య బాపూజీ వర్ధంతి వేళ వారికి తెలంగాణ భవన్ వేదికగా వినమ్ర పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఇక్కడ ప్రపంచం గర్వించదగ్గ, ప్రపంచం అనుసరించదగ్గ జాతిపిత, భారత జాతిపిత మహాత్మా గాంధీ ఆయన అడుగుజాడల్లో ప్రపంచ ఉద్యమాలు నడిచినాయి. ఆయన్ని అనుసరిస్తూ ప్రపంచంలో అనేక ఉద్యమాలు, శాంతి పోరాటాలు జరిగినాయి. అటువంటి శాంతి దూత మన దేశంలో జన్మించడం మన గడ్డ భారతదేశ అదృష్టం. అలాగే మరి ఆయన మహాత్ముడు లాంటి గొప్ప ఆదర్శవాదిని, శాంతి దూతను పొట్టన పెట్టుకున్నటువంటి నాథూరామ్ గాడ్సే లాంటి హంతకుడు, మొదటి మతోన్మాది, మొదటి తీవ్రవాది, ఉగ్రవాది ఏదైనా అనొచ్చు. అట్లాంటి నాథూరామ్ గాడ్సేని కూడా ఇదే నెలగన్నది దురదృష్టకరం. మహాత్ముడి వర్ధంతి వేళ ఆయనకు వినమ్ర నివాళులు. ఆయన జాడలోనే తెలంగాణ రాష్ట్రం కూడా మరి కేసీఆర్ గారి మహానేత కేసీఆర్ గారు జాతిపిత అడుగుజాడలో నడుస్తూ శాంతియుత పోరాట పంథాలో, ప్రజాస్వామ్య పంథాలో సుదీర్ఘ కాలం పోరాటాన్ని కొనసాగిస్తూ నెత్తురు చుక్క నేల రాకుండా తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలని తన పదవుల్ని గడ్డిపోచల్లాగా వదిలి ఆ సత్యాగ్రహ రూపాన్ని తీసుకున్నటువంటి సందర్భాన్ని చూసినాం. ఈ సందర్భంగా ఈరోజు మహాత్ముడి వర్ధంతి వేళ మరొక్కసారి ప్రపంచం అనుసరించదగ్గ ప్రపంచ శాంతి దూత అయినటువంటి మహాత్ముడికి వినమ్ర నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ.